146 కీర్తన మొదటి వచనం. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తోత్రములు. తండ్రి, ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ఇంటి ఈ గ్రామానికి వచ్చాం. కొన్ని సహాయం చేయి. పరిశుద్ధమైన మాటలు పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయమని క్రీస్తు పేద వేడుకుంటాం తండ్రి. ఆమె ప్రియ సంగమా, క్రీస్తు పేద శుభావందనాలు. పరిశుద్ధ గ్రంథంలో దావీదు భక్తుడు ద్వారా రాపించాడు. ఏమని? యెహోవాను స్తుతించండి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపమంటాడు. మనము ఉదయకాలం నుంచి ఈ సాయంకాలం ఈ టైం వరకు దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు. కాపాడినందుకు నేను కూడా దేవుని మాటలు చెప్తున్నాను. మిమ్మల్ని కాపాడే కాబట్టి ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నారు. భక్తుడైన దావీదు అంటాడు, ఎంత మంచి మాట, యెహోవాను స్తుతింపము అంటాడు. ఏమంటాడు? యెహోవాను స్తుతింపము. అందుగురించే ఎందుకు స్తుతించాలంటే మనకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఇంక ఎన్నెన్నో ఇచ్చాడు. ప్రకృతి మనకు సేవ చేస్తున్నాయి కదా. దేవుడు వేదన పడుతున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూస్తే ఆకాశానికి చెప్తున్నాడు, భూమికి చెప్తున్నాడు, అవన్నిటికి చెప్తున్నాయి. కానీ మానవుడు దేవుని మాట వినిపించి తన రూట్లో పోతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి శివయుకు నేను పిల్లలు పెంచి గొప్పవారిని చేసిన వారు నా మీద తిరగబడి ఉన్నారంటాడు. ఈరోజు తల్లిదండ్రుల మీద కుమారులు తిరుగుబాటి వారు ఉన్నారు. ఎంత విచారకరం. దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధం చేశాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా ఆయన పంపించాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ద్వారానే పరలోక రాజ్యం. అందరి బట్టి మనం స్తుతించాలా. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూస్తే యేసు ప్రభు వారు చెప్తున్నాడు, యేసు చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి ఎవరు? ఆత్మల కన్న తండ్రి దేవుడు. ఆయనతో పోవాలంటే మనం ఎవరు నమ్మాలి చెప్పండి? యేసు ప్రభు వారి ద్వారా. యేసు ప్రభు వారి ద్వారానే మాత్రము పరలోక రాజ్యం. కొన్ని నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా వస్తుందా? లేదు. మనమంతా ఏమి లేని వాళ్ళము. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప, దేవుని కృప. అందును బట్టే తండ్రి, ఈ ప్రియ కుమారుని మాకు గిఫ్ట్ ఆఫర్ మాకు ఇచ్చినందుకు నీకు స్తుతిస్తున్నానని చెప్పాలి. మరి భక్తుడైన దావీదు యెహోవాను స్తుతించుడి అంటాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దావీదు భక్తుడు యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవితకాలమందు యెహోవాను సన్నుతించెదను. ఎవరి ద్వారా సాయం లేదు. మనుషుల సహాయం వ్యర్థం, రాజుల సహాయం వ్యర్థం, నరుల సహాయం వ్యర్థం. అందుగురించే భూమి ఆకాశాన్ని కలగజేసినటువంటి యెహోవా వలనే మనకు సహాయం అంట. ఎవరు సహాయం చేసేవాళ్ళు? భూమి ఆకాశాన్ని కలగజేసినటువంటి యెహోవా వలనే నాకు సహాయం అంటారు. అందుగురించే దేవుని వాక్యం చాలా మంచిది, గొప్పది కదా. 122వ కీర్తన 1వ వచనం చూస్తే కొండల తట్టు నన్ను కన్నడెత్తుచున్నా, నాకు సాయం ఎక్కడ నుండి వచ్చను? ఎక్కడి నుంచి వస్తుంది? దావీదు అంటాడు. 124లో 8 కనబడుతుంది, భూమి ఆకాశమును సృష్టించిన యెహోవా వలనే మనకు సహాయము అంటాడు. ఎంత గొప్ప మంచి మాట. మనకు, నీకు, మనందరికీ దేవుని సాయం పొందుకునేదానికి ఇచ్చాడు. పంచభూతాలు సేవ చేస్తున్నాయి, మనకు దేవుని పని చేయాలి కదా. అందుగురించే విజ్ఞాపన, దేవునికి మొరపెడుతున్నాం, మన అవసరాలు ఆయన చెప్తున్నాం. అందుగురించే పిల్లరా, మరి
ఈ పంచభూతాల సాక్షాత్ సేవ చేసి మనము దేవుని పని చేయాలి కదా, సువార్త ప్రకటించాలి. జీవితకాలం అంతా నేను స్తుతించదని అంటాడు. ధనవంతుడు ఉన్నాడు భూమి మీద, లూకాసు నా ప్రాణంతో ప్రాణమా తినుము తాగము స్తుతించు ఓరి వెర్రివాడన్నాడు దేవుడు. ఎవరిచ్చారు? దేవుడు అన్ని ఇచ్చినా దేవుని పక్కన పెట్టిన ఆ ప్రాణంతో ప్రాణమా తినుము తాగము స్తుతించు. డబ్బున్నోళ్ళు ఒరి వెర్రివాడు అంటాడు, అంతే కదా, పిచ్చోడా ఒరి వెర్రివాడి రాత్రి సంపాదించి నీ ప్రాణం చేస్తుంటాడు. ఈరోజు దేవుని భయం ఉందే జనాల్లో. దేవుని భయం కావాలంటే వాక్యం చెప్పాలా? అందుగురించే భక్తుడు దేవుని యొక్క మాట, మరి దేవునికి లోబడే వ్యక్తి, దేవునికి లోబడే వ్యక్తి, భయపడే వ్యక్తి, దేవుని మాటల్ని లోబడే వ్యక్తి. మోషే ఎంతో వణుకుపోయినాడు, భయభక్తులుగా ఉన్నాడు, నమ్మకమైన వ్యక్తి. అట్లాగా దావీదు కూడా, మహారాజు కూడా గొర్రెలు కాసేని గొప్ప రాజును చేశాడు. 63:1 చూస్తే ఆయన అంటాడు, దేవా నా దేవుడు నీవు వేకొచ్చామని వెతుకుతాడు. గొప్ప రాజు, 10 మంది రమ్మంటే వస్తారు, పొమ్మంటే అంటారు రాజు. మనం ఇంత ఉంటే మనం 10 మంది ఆయన రమ్మంటారు కదా రాజు. ఎంత గొప్ప దేవుడు. కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప. కాబట్టి నేను బ్రతుకు కాలమంతా నా దేవుని కీర్తించేదను, నరుల చేతను రక్షణ కలగదు, వారి నమ్మకునకుడే, వారి ప్రాణం వెడలిపోను, వారి మంటి పాలవదును, వారి సంకల్పం నాని నశించి ఎవరికి యాకోబు దేవుడు సహాయం ఎవరు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. యెహోవా మీద ఆశ పెట్టుకుంటున్నామా, లోకం మీద ఆశ పెట్టుకుంటున్నామా? దేవుని మీద ఆశ పెట్టుకుంటాడు అదృష్టవంతుడు. 20:10 యెహోవాని విడిచి శరీర సంబంధం ఆశ పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు. యెహోవాని మీద విడిచిపెట్టి లోక సంబంధం ఆశ పెట్టుకుంది ఆత్మ. దేవుని మీద ఆశ పెట్టుకుందామండి, దేవుని కొరకు పలుకుదామండి, ఆత్మను సంపాదిస్తామండి, దేవుడు చెప్పిన మాటలు లోపడదామండి. దావీదు ఎట్లాగా లేవగానే ఆజ్ఞం దేవుడిని ఏం చేశాడు? దేవుని మొరపెట్టాడు. దేవా ఆ దేవుడు నీవే వేగుజమని వెతికాడు. నీ బలమును నీ శక్తిని పొందుకు ఎంతో దహనపడుతున్నాడు. మనం పొందుకున్న వారంగా ఉన్నామా? అందుగురించే యెహోవాను స్తుతించుడి అంటాడు కదా. ఆయన 146 ఆయన ఆకాశములను భూమిని సముద్రములను దానిలోని సర్వమును సృజించేవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. బాధపడిన ఆయన న్యాయం తీర్చును, ఆకలికి ఆహారం దయచేసి ఉంటాడు. ఇంత గొప్ప దేవుని ఏం చేస్తున్నాం? స్తుతిస్తున్నామా? గణపరుస్తున్నామా? పాట ఉంది కదా, నీ పాట నా నోటగా వచ్చాడు కదా. అందుగురించి నీ వాక్యం నన్ను బ్రతికించెను, బాధలలో నాకు నెమ్మదించెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నాకు నెమ్మదించెను. జిగటగల ఊపిరి లేవలేదు ఎవరు? ఇటువంటి గొప్ప గ్రంథంలో దేవుడు సంగతి రాపించారు. ఎంత గొప్ప దేవుని మాటలు కదా. అందుగురించి నా ప్రాణమా యెహోవాను, నా జీవితకాలం అంతా మనం బతికేతారు 70 క్రితం ఈ ఆవిష్కాలం దేవుని మాట్లాడిన బతిక ఆలోచిస్తాం కదా. ఈ ఆవిష్కారం నాది. ఈ ఆవిష్కారం బతికినా ఆయన కొరికే, చనిపోయినా ఆయన కొరికే. నా జీవితకాలం అంతా మనం ఆయన స్తుతించేవాడు కాదు. ఈ కొద్ది కాలంలో ప్రభు మహిమార్థంగా మన దేహాలు, మన శరీరాలు, మన అన్నీ ఆయన చేతులు పనిముట్టుగా సాధనాలు వాడాలి. బతికిన ఆయన కొరకే, చనిపోయినా ఆయన కొరకే. ఏనుగు బతికిన విలువే, చనిపోయిన విలువే. అట్లాగా మనకు బ్రతుకునిచ్చినటువంటి దేవునికి మహిమార్థంగా పడతాం. దేవుడు మనకిచ్చినటువంటి విషయంలో మాటలు బట్టి చూస్తే, మరి నా ప్రాణమా యెహోవాను సన్నిధిని అంతరంగమున ఆయన చేసిన ఉపకారం దేని మరవకము అంటాడు. జీవితకాలం అంతా నేను స్తుతిస్తున్నాను. ఎందుకంటే మనకు కూడా మేలు చేసి ఆయన భక్తుడిని దావీదు మహారాజు దేవుని స్తుతించాను. నేను మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఈరోజు దేవుని కొనియాడాలా. దేవుని పక్కన పెట్టి రాంగ్ రూట్లో పోయేవాళ్ళు ఎందులో ఉన్నారు? దేవుని ఆజ్ఞాను, దేవుని మాటలను పక్కన పెట్టి లోక సంబంధంగా బతికే పరిస్థితి చూస్తే, ఒక వీడియోలో ఎన్నో చూస్తే భయంకరమైనటువంటి
భయంకర దినాల్లో ఉన్నాము. బైబిల్ చెప్తుంది ప్రపంచ భవిష్యత్తు. చూస్తే, వింటే, గ్రహిస్తే అర్థమవుతుంది. చూడండి, ఎప్పుడైనా కూడా చూడండి. కాబట్టి బైబిల్ చెప్తుంది ప్రపంచ భవిష్యత్తు. మాట పాట మనం ఆ మాటలు విన్నాము, దేవుని మాటలు గ్రహించగలిగే వారంగా ఉన్నాము. భయం కావాలా, భక్తి కావాలా, ఒక మంచి దావీదు వలె మంచి పట్టుదల కలిగి మనం జీవించాలా. విన్నాము కదా వాక్యము, గ్రహిస్తున్నామా మనం లేదా? అందు గురించే దావీదు వలె ఏమంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నదించుము, నా జీవితకాలం అంతా స్తుతించెదను. కలలోంచుకున్నాం, చూశారు, విన్నారు, గ్రహించారు. చివరిగా మనం ప్రార్థన చేసుకున్నాం. బైబిల్ చెప్తుంది ప్రపంచ భవిష్యత్తు. ఈ యొక్క సమయంలో ఆయన మాటలు విన్న మనం ఒకసారి అర్థం చేసుకున్నాం. ఈ మాటలకై దేవా నీ ఘనమైన మనకి స్తోత్రాలు. ఇంతపని వాక్యం వృధా కాకుండా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించేటట్టు రోజు మనం వేడుకుంటూ చూశారు, విన్నారు, గ్రహించారు వాక్యాలు. ఎంతో గొప్ప వాక్యం ఇచ్చిన ఈ మాటలకై స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఆశ్చర్యకరుడైన దేవా, నైనా నశించిపోయి ఆత్మను రక్షించండి, నా జీవితకాలం అంతా నేను యెహోవాను స్తుతించమని చెప్పిన గొప్ప దేవా నీ పాదాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పుణ్య నామాన్ని బట్టి ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. మాకు ఆశీర్వాదములు మన తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ ఆదరణ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డలందరి మీదను సదాకాలం తోడైన గాక.